నాయకత్వం, సీఎం రాజన్న నాయకత్వం. ఈరోజు ఏపూరి సోమన్న సోదరుడు రచించిన పాటలు 25 సంవత్సరాలు పురస్కరించుకొని పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్న వేదిక అందించిన పెద్దలందరికీ, మరో సోదరుడు గద్దరు వారసులు ఏపూరి సోమన్న తర్వాత గద్దర్ నర్సిరెడ్డి, ఇద్దరిని చూస్తే గద్దర్ గారి పాటలు గుర్తొస్తాయి, గద్దర్ గారి రూపం గుర్తొస్తుంది ఆ గొంతు వింటుంటే. కళాకారులకు గర్వంగా ఈరోజు ప్రజల కోసం పాటలు పాడే వ్యక్తులు అంటే వీళ్ళు నా కళ్ళ ముందర కనబడుతున్నారు. వాళ్ళతో పాటు మాజీ మంత్రివర్యులు సోదరి పుష్పలీల గారు, వేదిక నుంచి పెద్దలందరూ, మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. కళాకారులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఏపూరి సోమన్నతో పాల్గొంటున్న ఆయన అభిమానులు, కళాకారులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, చాలా ఆలస్యమైంది, వేరే ప్రోగ్రాం దీని తర్వాత ప్రోగ్రాం అని కూడా చెప్తుర్రు, 5 గంటల వరకే మీ టైం ఉంది, 6 గంటలు అయిందని చెప్పి మా ప్రోగ్రాం చేసుకోవాలి సార్ అని చెప్పి. నేను రాజకీయ ప్రసంగం చేస్తానికి ఇక్కడికి రాలేదు. కేవలం ఏపూరి సోమన్న ఈ పుస్తకం గురించి విడుదలకు రమ్మంటే, నాకు ఏపూరి సోమన్న పాడే ప్రతి పాట చాలా ఒళ్ళు పులకరిస్తుంది. ఎటువంటి పాటలు పాడతానంటే ఒక చైతన్యం. ఆ పాటలు అన్నిటికంటే నచ్చింది పాట ఏంటంటే ఎవడి పాల అయిందిరో ఈ తెలంగాణ. నిజంగా అది ఇప్పటికి కూడా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచిస్తే, ఎవడి పాల అయిందిరా తెలంగాణ, తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసిన అమరవీరుల ఆత్మ ఏడుస్తుండొచ్చు, బాధపడుతుండొచ్చు. ఎందుకంటే ఆనాడు ఈనాడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అభివృద్ధి పేరు మీద లక్షల కోట్ల అప్పులు చేసి మళ్ళీ అదే ఆంధ్ర కాంట్రాక్టర్లు దోసుకుంటుంది తెలంగాణని. ఎవడి పాలైందిరా తెలంగాణ. తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు బాగుపడ్డారంటే నిజంగా తెలంగాణలో ఉన్న పేద ప్రజలకు న్యాయం జరగలేదు. అందుకనే ఆ పాట వింటందుకే ఇక్కడికి వచ్చిన. ఆ పాట అంటే నాకు ఇష్టం. ఎవరి కోసం తెలంగాణ వచ్చింది, ఎవరి కోసం మనం ఉద్యమం చేసిండ్రు, ఆనాడు కళాకారులు లేందే ఈ తెలంగాణ కళ సాకారం అయిందా, ఈ తెలంగాణ ప్రజల్ని దేవుడిచ్చిన గొంతుతో వాళ్ళ పాటలతో ఆటలాడి ప్రజల్ని చైతన్యవంతులను చేసి ఈ తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించింది కళాకారులు కాదా? అటువంటి కళాకారులే మన కళ్ళ ముందు ఉన్న ఏపూరి సోమన్నే అడుగుతున్నాడు ఎవరి పాలైంది తెలంగాణ అని చెప్పేసి. నిజమైన ఉద్యమకారులు ఇప్పుడు ఎవరన్నా తెలంగాణ ఉద్యమ ఫలితాలు తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడ్డారా? లేదు, న్యాయం జరగలేదు. తెలంగాణకు ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు ఆంధ్ర పాలకుల మోకాల చేతులు దాకి నీళ్ళు దాకేటోళ్ళే మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు. నిజం కాదా? ఇది నిజం కాదా? పార్టీలు వేరైనా రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నట్టు మాట్లాడతాడు. మీ అందరికి తెలుసు. ఏనాడు కూడా నేను భయపడలేదు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కూడా ప్రశ్నించే గొంతు లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ప్రతిపక్షం లేకుండా చేస్తే 2018లో ఒక శాసనసభ్యునిగా నేను రాజీనామా చేస్తే నన్ను ఓడగొట్టాలంటే మొత్తం ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడుకొచ్చిండ్రు. అది నా రక్తం. అది ఎప్పుడు ప్రజల పక్షాన మీరెట్లా పాడుతుంటారో, ఎప్పుడైతే పేదలకు అన్యాయం జరుగుతుంటుందో, దోపిడీ జరుగుతుంటుందో, ప్రజల పక్షాన ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తేందుకు మీ వెంట రాజన్న ఉన్నాడు. నేను ఈరోజు మాటిస్తున్నా, ఈ కళాకారుల కార్యక్రమంలో, సోమన్న కార్యక్రమంలో తెలంగాణ కోసం పాటుపడిన కళాకారులారా, మీ అందరికి మాటిస్తున్నా, రాజన్న మీ వెంట ఉంటాడు. ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణలో ఉన్న కళాకారులను కంటికి రెప్పగలా కాపాడుకుంటాడని చెప్పి నేను సోమన్న చెప్తాను. రాజగోపాల్ రెడ్డి మాటిస్తే వెనక ఓడు. ఒకటే ఉదాహరణ చెప్తా. 2018లో ఢిల్లీకి పోయినా మా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బదులు ఇంకోరు టికెట్ ఇస్తారన్నారు. నేను హైకమాండ్కు డైరెక్ట్ చెప్పిన,
తిరుమర్తి లింగయ్య టికెట్ ఇవ్వకపోతే నాకు కూడా వద్దు, మునుగోడు నుంచి పోటీ చేయ అని చెప్పిన. అంటే ఒక దళితుని కోసం తన తీరు త్యాగం చేసి ఇస్తారా ఈయన్ని, ఆయనకి ఇస్తే నాకు ఈయన, లేకపోతే నాకు కూడా వద్దు అని చెప్పిన. దెబ్బకే ఆయన టికెట్ ఇచ్చింది. సోమన్నకి చెప్తున్నా, సోమన్న ఈ చేతులతో ఎంతో మందికి అన్నం పెట్టిన, ఎంతో కుటుంబాలు నిలబెట్టిన, ఎన్నో ప్రాణాలు కాపాడిన, ఎంతో మంది ఉద్యోగాలు ఇప్పించిన, ఎంతో మందిని చదివించిన, ఎంతో మంది పెళ్లిళ్ళు చేసిన, ఆఖరికి ఎంతో మంది నాయకులను కూడా తయారు చేసిన. కానీ చేతులు మంచిగా ఏమో ఎవరిని చేసినా కానీ నా ఏమంటు ఉంటలేరు. నిజంగా చెప్తున్నా, నేను చేసిన వాళ్ళు బాగుపడుతురు కానీ నాకు మాత్రం మంచి జరుగుతుంది. అంటే నాకేమి ఇవ్వని అడుగుతలేను, నేను మళ్ళీ సాయం చేసినందుకు మీద నెత్తినేసుకొని మీ బరువు బాతులు వేసుకొని బహుజనుల పక్షాన బహుజనుల నాయకత్వాన్ని కాపాడుతందుకు వాళ్ళని ప్రోత్సహించి అన్ని రకాలుగా అండదండలని గెలిపించినందుకు కృతజ్ఞత ఉంటే చాలు అని అంటున్నా. నాకేం అవసరం లేదు అంటున్నా. మళ్ళీ నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు కూడా దేవుణ్ణి ఇట్లా ఉండా, నా చెయ్యి ఇట్లుండాలని కోరుకోలే. నేను ఎప్పుడు కోరుకునే దేవుని మొక్కునే నా చెయ్యి ఇట్లుండాలని కోరుకుంటాను. నేను ఇవి అడుక్కునే చేతులు కావు, అన్నం పెట్టే చేతులు, కాపాడే చేతులు, కన్నీళ్లు తుడిచే చేతులు, కానీ అడుక్కునే చేతులు కావునాయి. అందుకనే చెప్తున్నా, ఈరోజు సోమన్న బయడుస్తుంటే నాకు కూడా బాధ అనిపించింది. ఎంతోమంది అర్హులైన వారు, ఉద్యమంలో పాటలు పాడిన వాళ్ళు, ఎన్నో ఏళ్ళుగా రాత్రింబగలు కష్టపడ్డ వాళ్లకు దక్కలేదు. కానీ ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు వచ్చి పెద్ద పెద్ద పదవులలో ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఒక రాజకీయ పార్టీలో ఉన్నా కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఎట్లుంటుందో మీకు తెలుసుగా. నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే నేను ఎప్పుడు ఏది మొదలు పెట్టను. ఒక్కసారి స్టార్ట్ చేస్తే మళ్ళీ వెనక చూడను. కేసీఆర్ని గద్దె దింపుతాం, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తామని చెప్పిందా అని మొట్టమొదటిసారి అసెంబ్లీలో గట్టిగా మాట్లాడి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దు అని చెప్పినా లేదా, ఈ బెల్ట్ షాపుల తాగుడేందని అడిగినా లేదా, ఈ లక్షల కోట్ల అప్పులేందని అడిగినా లేదా. నువ్వేమన్నా నీ ఎంతవా? తెలంగాణ అంటే నీ రాజ్యం అనుకుంటున్నావా, నువ్వు రాజు అనుకుంటున్నావా, నీ తర్వాత నువ్వు కొడుకులు అనుకుంటున్నావు? ఇది తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటే 60 ఏళ్ళ ఉద్యమం చేస్తే, ఎంతో మంది ప్రాణాలు అర్పిస్తే, మాట వంటలందరం పార్లమెంట్లో కొట్లాడితే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. అంతేగాని నువ్వు రాజువు, నీ తర్వాత నీ కొడుకు యువరాజు అని చెప్పి మాట్లాడితే నేను తట్టుకోలేదు, ఒప్పుకోలేదు. అందుకనే నేను పోరాటం చేసిన. నా మునుగోడు దెబ్బకే ఇప్పుడు పోయి పాముద్ర పండుకున్నాడు కాదా? అది గెలుపా? 100 మంది వస్తే పోలీసులను పెట్టుకొని దొంగతనంగా గెలిచింది. ధైర్యంగా వచ్చేటోడు అయితే అట్లా గెలుస్తాడా? అంతమంది అవసరమా? ఒక ఎమ్మెల్యేని ఒడగొడుతుంది 100 మంది అవసరమా? నేను చెప్తున్నా సోమన్న, నీ వెంట నేనుంటా. నేను అన్ని పదవులు చూసిన, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్సీ అయినా. నాకు మీలాంటి వాళ్ళని కాపాడాలి, మీలాంటి నాయకత్వాన్ని ప్రోత్సహించాలి, మీలాంటి కళాకారులు కూడా చట్టసభల్లోకి అడుగు పెట్టాలి, ప్రజల పక్షాన పోరాటం చేయాలి, పేద ప్రజలకు అండగా ఉండాలి. అదే కదా మనం సామాజిక తెలంగాణ కోరుకుంది. మన తెలంగాణ ఉద్యమం నడిచిందే తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవం కోసం, ఆస్తుల కోసం, డబ్బుల కోసం, పదవుల కోసం కాదు, ఆత్మ గౌరవ నినాదం కోసం తెలంగాణ. మీరు ఎవరు కాలు మొక్కాల్సిన అవసరం లేదు, ఎవరికి వంగొంగి దండాలు పెట్టాల్సిన అవసరం లేదు, గులాంగిరి చేయాల్సిన అవసరం లేదు. మీ హక్కు. మీరు కళాకారులుగా చట్టసభల్లో అడుగు పెట్టాల్సిన అవసరం ఉంది, తప్పకుండా రావాలి. నేను చెప్తున్నా, రాబోయే రోజుల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి నేను ఒక్కసారి మాట అంటే వెనకకు పోను. ప్రాణం పోయినా సరే అది చేసి తిరుగుతా. నా పదవి పోయినా, ప్రాణం పోయినా, తుది శ్వాస వరకు ఇచ్చిన మాటకు కట్టుబడేదానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను అందుకని చెప్తున్నా, తెలంగాణలో ఏపూరి సోమన్న చట్టసభలో అడుగు పెడతాడు, అడుగు పెడతాడు. అడుగు పెట్టాల్సిన అవసరం ఉంది. కులం పేరు చెప్పుకొని, మతం పేరు చెప్పుకొని
మాట్లాడాల్సిన అవసరం ఉంది. రాస్కా ఏమనంటే నా కులం నేను తిడతావా అని అంటావు. మంచి పనులు చేసేటప్పుడే తిట్టం కానీ చెడ్డ పనులు చేస్తే అవినీతి చేస్తే ఏ కులం వాళ్ళని తిట్టాలన్నా వద్దా? నిజాయితీ పనులు కావాలి అన్ని కులాల వాళ్ళు. తప్పుడు పనులు చేసుకుంటే కులాన్ని వాడుకోవడం మంచిది కాదు. ధర్మం న్యాయం అన్ని కులాలకు ఒకటే ఉంటుంది. మానవత్వం ఉండాలి, నిజాయితీగా పనిచేయాలి. ప్రజలు ఓటేసి గెలిపిస్తే వాళ్ళకి అండగా ఉండాలి కానీ అహంకారం అనొద్దు, అహంకారం ఉండొద్దు. పదవి అనేది బాధ్యత కానీ కిరీటం కాదు. ఇప్పుడున్న నాయకులు చాలా మంది గెలిచే వరకు ఒక తీరుగా, గెలిచిన తెల్లారే వాళ్ళ స్టైల్ మారిపోతుంది. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయో పెద్ద పెద్ద కార్లు. అప్పటిదాకా నీతివంతులా సత్యహరిశ్చంద్రులాగా మాట్లాడుతున్నారు. గెలిచిన తెల్లారే ప్లేట్ ఫిరాయిస్తున్నారు. నేను ఎంతో మంది ఎమ్మెల్యేలకు సాయం చేసిన గెలుపు కోసం, టికెట్ల కోసం. నిజాయితీగా ఉంటున్నా కానీ నా ఎమ్మడు ఎవరు ఎమ్మెల్యే ఉండరు. ఒక్కనే ఉంటా. సీఎం ఎక్కడి పోయినా ఒక్కనే, ఎక్కడి పోయినా ఒక్కనే పోతా. ఈ అవినీతి ఎమ్మెల్యేలని, ఈ డిపాజిట్ రాని ఎమ్మెల్యేలని వెంట పెట్టుకొని పోవాల్సిన నాకు అవసరం లేదు. ఎందుకంటే నా వెంట ప్రజలు ఉన్నారు. ఈ మాసిపోయిన ఎమ్మెల్యే నాకు అవసరం లేదు. ఎంతసేపు డబ్బు డబ్బు డబ్బు, పదవి పదవి పదవి. గెలిపించిన ప్రజలు గాలి కొదిలేసి అధికారం ఉన్న దగ్గర పోయి కాలు మొక్కి దండం పెట్టి పవర్ పాలిటిక్స్. రాజగోపాల్ రెడ్డి మరి ఎవరైనా ఎమ్మెల్యే ఉండరా తెలంగాణలో? ఉండరు. అధికారం చుట్టి వాళ్ళు తిరుగుతుంటారు. అవునా కాదా? నిజమా కాదా? గెలిచిన తర్వాత అంతే. సోమన్ అందుకనే ఏమంటున్నా, నా చేతులు ఇతరులకు మంచి కానీ నాకు మంచి కావు. నేను నిజంగా చెప్తున్నా. ఎంతమందికి సాయం చేసినా నాకే చదవదు. ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసిన వాళ్ళకు టికెట్లకు కానీ ₹1,00,00,000 ఇచ్చిన, నామినేషన్ చేసేందుకు పైసలు లేవంటే కూడా నేను పైసలు ఇచ్చి పంపిస్తే నా పైసలతోటే నామినేషన్ ఇస్తే గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. కానీ తీరా ఎవరన్నా పిలిస్తే వస్తారా అంటే ఎవరు లేరు. అధికారం ఎక్కడుందో అక్కడికే పోతారు వాళ్ళు. ఇది ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి రాజకీయం. అవునా కాదా? అందుకనే ప్రజల్లో చైతన్యం రావాలి. రాజకీయాలు మార్పు దిశగా అడుగులు వేయాలంటే రాజగోపాల్ రెడ్డి ఎమ్మడి సోమన్ అటువంటి నడవాలి. రాష్ట్ర రాజకీయాలను మార్చే శక్తి, శాసించే శక్తి కూడా మాకుంది. మాకున్న బలం ఏంటంటే ఈ గుండెల్లో నిజాయితీ ఉంది. ఎంతమంది వస్తారో రాండ్రి, ఎంతమంది ఎన్ని పైసలు తీసుకొని ఎన్ని సంచులు తీసుకొని వస్తారో రాండ్రి. రాబోయే రోజుల్లో ఉద్యమంలో ఉన్నోళ్ళు, నిజాయితీ పరులు, యువకులు శాసనసభలో అడుగు పెడతారు. తెలంగాణ రాజకీయాల్ని కూడా తమిళనాడు మాదిరిగా మార్చేస్తాం. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరు మీద లక్షల కోట్లు దోసుకుంటున్న ఎమ్మడి పడతాం. దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. నీవు నిజాయితీ పరులం అని చెప్పేసి మా సహనాన్ని, మా ఓపికని చేతగానితనంగా భావించొద్దు. అవసరం వచ్చినప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, మా అక్క చెల్లెల కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేస్తాం. భయపడేది లేదు. మేము చూస్తున్నాం దగ్గరికి వెళ్ళి రాజకీయాలు. నేను పార్లమెంట్ సభ్యునిగా, ఎమ్మెల్యేగా 20 ఏళ్ళ నుంచి రాజకీయాలు చూస్తున్నా. నాకు అర్థమైంది ఏంటంటే నేనొక్కని నిజాయితీగానే ఉంటే సరిపోదు. నేనొక్కని నిజాయితీగా ఉంటే ఈ పేదలకు న్యాయం జరగదు. నేను అవినీతి వ్యతిరేకంగా, దుర్మార్గులకు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడే ఈ పేదలకు న్యాయం జరుగుతుంది. ఇన్నేళ్ళు సహనంతో ఉన్నా, ఇప్పుడుగా పోరాటం చేయాల్సిన సమయం దగ్గరకు వచ్చింది. నువ్వు గజ్జగట్టు, నేను రుమాలు కడతా. నువ్వు గజ్జగట్టు, రుమాలు కడతా. ప్రజలకు పోదాం.
నిజంగా తెలంగాణ వచ్చిన నా పేదల బతుకులు మారినాయా? ఉన్నోడేమో 100 రెట్లు 1000 రెట్లు పెరిగిపోయిండు, లేనోడేమో కొంప కూడా వస్తుంది. వానికి 5 లక్షలు ఇస్తేందుకు 500 రూల్స్ పెట్టిర్రు. 5 లక్షల రూపాయలు ఇంటికి ఎన్ని రూల్స్? ఎంత ఇస్తుర్రు? వాడేమో లక్షల కోట్లు దోసుకుంటున్నారు, పైన ఉన్నోడేమో లక్షల కోట్లు దోసుకుంటున్నారు. 5 లక్షలు ఇస్తేందుకేమో 500 రూల్స్ పెట్టింది. నిజమా కాదా? సగం ఇల్లు రాగానే బిల్లు రాలేదంటారు. పాత ఆటో ఉన్నా వెనకడ ట్రాక్టర్ ఉన్నా నీకు బిల్లు ఇవ్వమంటారు. అది ట్రాక్టర్ నడిచేది లేదు, జీపు నడిచేది లేదు, అది ఎప్పుడు ఫైనాన్స్ వాళ్ళు గుంజుకపోయారు, అది ఎప్పుడు ఆయన పేరు మీద ఉందంటే నీకు ఇల్లు క్యాన్సర్ అంటారు. ఇది ఎక్కడ న్యాయం? ఇట్లా చెప్పుకుంటా పోతే రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు అధికార పక్షంలో ఉండా ప్రతిపక్షంలో ఉండా అని చెప్పి అడుగుతారు జనం. నేనైతే ఒక పక్షంలో ఉన్నా, నేనెప్పుడు ప్రజల పక్షాలనే ఉంటా. నేనెప్పుడు ప్రజల పక్షాన ఉండాలని కోరుకుంటున్నా. నాకేదో పదవి ఇస్తానంటేనో, నాకు పదవి ఇస్తే ఒక తీరుగా, ఇంకోటి ఆశ పెడితే ఒక తీరుగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి పనులు చేస్తే మంచిగా చేసిందంట, తప్పు చేస్తే తప్పు చేసిందంట అనాలా వద్దా? అనాలా? కాబట్టి మీ అందరికీ కూడా చెప్తున్నా, గొంతు పోయింది. ఏది ఏమైనా సోమన్నకు న్యాయం జరుగుతుంది. మంచి కళాకారుడు. మీ కళాకారుల పాటలు మాటలు వింటుంటే మాకు ఒళ్ళు జల్లరిస్తుంది. మీకోసం పేదల కోసం బ్రతకాలే. ఇక రాబోయే రోజుల్లో నిస్వార్థంగా నిజాయితీగా సోమన్న లాంటి వ్యక్తులు ఎంతోమంది యువకులు రాజకీయాలకు రావాలనుకుంటున్నారు. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో దళితులకు, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలి. ఈ రాజకీయాల్ని మార్చేసే దిశగా, మార్పు దిశగా ప్రయాణం చేయాలని చెప్పి మీకోసం ఎప్పుడు మీ అంట ఉంటా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.